మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. తెలుగు చిత్రసీమ నవ్వుల తోటలో వాడని పువ్వు అల్లు రామలింగయ్య. ఆయన పంచిన నవ్వులు ఈనాటికి సువాసనలు వెదజల్లుతూ కితకితలు పెడుతూనే ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్య అంతటి విజయం చూసిన హాస్యనటులు మరొకరు కానరారు. తరాలుగా అల్లు వారి కుటుంబం సినిమా రంగంలో అలరిస్తూనే ఉండడం మరో విశేషం. అల్లు రామలింగయ్య హాస్యంలో అల్లుకుపోయే గుణముండేది. అతి కనిపించినా అది పాత్రకు అతికినట్టుగానే అనిపించేది. తనకు లభించిన ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి జనం పెదలపై నవ్వులు నాట్యం చేసేలా చూసేవారు అల్లు. క్యారెక్టర్ యాక్టర్గా విలన్గా నటించిన వాటిలోనూ నవ్వులే పూయించేవారు. అది అల్లు వారి బాణీగా నిలిచిపోయింది. తర్వాతి రోజుల్లో ఎందరో హాస్యనటులు ఆయన బాటలోనే పయనించి తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగునాట రేలంగి తర్వాత పద్మశ్రీ పురస్కారం అందుకున్న హాస్యనటులుగా నిలిచిపోయారు అల్లు. 2001లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అల్లును రఘుపతి వెంకయ్య అవార్డుతోనూ గౌరవించింది. అల్లు రామలింగయ్య తెరపై కనిపిస్తే చాలు నవ్వులు ఇట్టే పూసేవి. డాక్టర్ గరికపాటి రాజారావు నిర్మించిన పుట్టిల్లు చిత్రం ద్వారా అల్లు రామలింగయ్య చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఇదే చిత్రంతో జమున కూడా తెరకు పరిచయం కావడం విశేషం. పరివర్తన, వద్దంటే డబ్బు, దొంగరాముడు, సంతానం, మిస్సమ్మ చిత్రాలతో అల్లు రామలింగయ్య మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మంచి మనసుకు మంచి రోజులలో ప్రతి నాయకుని అనుచరునిగా నటించి మెప్పించారు. పెద్ద చిన్న అన్న తేడా లేకుండా ఎవరు ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా నటించేవారు అల్లు రామలింగయ్య. పైగా ఆయనకు హోమియోపతి వైద్యంలోనూ మంచి ప్రవేశం ఉంది. దాంతో చిత్రసీమలోని వారికి తగిన వైద్యం చేస్తూ సాగేవారు. అందువల్ల అందరితోనూ ఇట్టే కలిసిపోయేవారు. అందరూ ఆయనంటే ఎంతగానో అభిమానించేవారు. నాది ఆడజన్మే చిత్రంలో సావిత్రి జమున అన్నయ్యగా కరుణరసమైన పాత్రలో అల్లు రామలింగయ్య ఆకట్టుకునే అభినయం ప్రదర్శించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాలలో తప్పకుండా అల్లు రామలింగయ్యకు తగిన పాత్రలు ఉండేవి. అల్లు కూడా ఆ పాత్రలో తనదైన బాణి పలికించేవారు. దాదాపు 1000 చిత్రాలలో నటించి అలరించారు అల్లు రామలింగయ్య. అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్ కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ తండ్రిలాగా ఆకట్టుకోలేకపోయారు. దాంతో నిర్మాతగా మారి గీతా ఆర్ట్స్ పతాకంపై జనం మెచ్చే చిత్రాలను అందించే స్థాయికి ఎదిగారు అరవింద్. ఇక అల్లు వారి చిన్న కూతురు భర్త చిరంజీవి తెలుగు చిత్రసీమలో మెగాస్టార్గా జేజేలు అందుకున్నారు. అల్లు వారి తనయుని కొడుకు అల్లు అర్జున్, కూతురు కొడుకు రామ్ చరణ్ సైతం తాతయ్య పేరు నిలబెడుతూ కామెడీలో మంచి టైమింగ్ చూపిస్తూనే స్టార్ హీరోస్గా రాణిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో అల్లు వారి కుటుంబం అల్లుకుపోయింది. ఆయన చిన్నమ్మనోడు శిరీష్ సైతం హీరోగా నటిస్తున్నాడు. తెలుగు చిత్రసీమలో హాస్యం గురించిన చర్చ సాగిన ప్రతిసారి అల్లు రామలింగయ్య పేరు వినిపిస్తూనే ఉంది. ఈనాటికి బుల్లితెరపై కనిపించే ఆనాటి అల్లువారి అభినయం చూసి జనం మురిసిపోతూ ఉండడం విశేషం. ఒక్కో చిత్రంలో అల్లు రామలింగయ్య పాత్ర ఒక్కోలా ఉండడమే అల్లు సాధించిన పరిపూర్ణత. ఆ పాత్రకు తాను నిజ జీవితంలో చూసిన సూరి, బొట్ల నారాయణమూర్తి స్ఫూర్తి అని. అయితే ఆయా చిత్రాల్లో పాత్రోచిత్యాన్ని బట్టి రసరసాల కూర్పు చేసుకునేవాడిదని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అలాగే హాస్య పాత్రలు పోషించాల్సి వచ్చినప్పుడల్లా మునిమాణిక్యం, నరసింహరావు, బమిడిపాటి కామేశ్వరరావు వంటి రచనలు చదివి స్ఫూర్తి చెందేవాడినని ఆ ఇద్దరు తన అభిమాన రచయితలని అల్లు రామలింగయ్య ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఎప్పుడో దొంగరాముడు షూటింగ్ సమయంలో అల్లు అప్రయత్నంగా డైలాగ్ మర్చిపోవడం వల్ల వెలువడిన ఆమ్యామ్య అని బుద్ధిమంతుడు, బాలరాజు కథ, అందాల రాముడు చిత్రాలు చెప్పగా ఆమ్యామ్య కాస్త తెలుగునాట లంచానికి పర్యాయపదంగా స్థిరపడిపోయి దినపత్రికల్లో పతాక శీర్షిక అయింది. ముళ్లపూడి వెంకటరమణని ఓ జర్నలిస్ట్ ఆమ్యామ్య సృష్టికర్త మీరే కదా అని ప్రశ్నిస్తే ఆమ్యామ్య సృష్టికర్త అల్లు రామలింగయ్య గారు, ఆ పేటెంట్ హక్కులన్నీ వారివే అని ధృవీకరించారు. మూగ మనసులు చేసే నాటికి 1000 రూపాయల పారితోషికం కాస్త 2500 అయింది. అల్లు 2003 నాటికి కానీ అత్యధిక పారితోషికం 1,00,000 రూపాయలు అందుకోలేదు. పాలకులలో నాటకాలాడడం, స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని జైలు శిక్షలను అనుభవించడం, ప్రజా నాట్య మండలితో అనుబంధం వంటి అనేక దశలు రామలింగయ్య జీవితంలో ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. అల్లు జననీ జనకులు అల్లు వెంకయ్య, సత్యమ్మ, మొత్తం 7 సంతానం. క్షీర రామలింగేశ్వరుడి పేరు ఆయనకు పెట్టారు. ఆ రోజుల్లో అధికారులు 40 ఏళ్ళని బర్త్ సర్టిఫికేట్ తీసుకొస్తే ప్రవేశ పరీక్ష రాయనక్కర్లేదని ఆర్ఎంపీ సర్టిఫికేట్ ఇస్తామని చెప్తే లేదు, నాకు 39 ఏళ్లే, నేను పరీక్ష రాస్తానని చెప్పి పరీక్ష రాసి ఉత్తీర్ణుడై హోమియోపతి డాక్టర్గా అల్లు సాధించిన కీర్తి అంతా ఇంత కాదు. అల్లు నుండి వైద్య సేవలు అందుకున్న వారిలో నందమూరి బసవతారకంతో పాటు నూతన నటీనటులు వరకు ఉండేవారంటే అతిశయోక్తి కాదు. రాజమండ్రిలో బోడ వెంకటరత్నం, చింతవారి జానకి రామయ్య తదితర ప్రముఖులతో స్థాపించబడిన హోమియో కళాశాల ఆర్థిక అస్థిర పరిస్థితిలో ఉంటే అల్లు రామలింగయ్య కృషితో ఆంధ్రప్రదేశంలో పేరెన్నిక గన్న కళాశాలగా ఎదిగింది.
పాలకొల్లులో జన్మించిన అల్లు రామలింగయ్య వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. అయితే చదువు ఏమాత్రం అబ్బలేదు. దాంతో తండ్రి వ్యవసాయం చేయమంటే కూడా చేసేవారు కాదు. వారిని వీరిని నవ్విస్తూ ఎప్పుడూ ఆకతాయిగా అల్లరి చిల్లరగా తిరిగేవారు. అప్పట్లో నటీనటులందరికీ నాటకరంగమే పెద్ద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్. అక్కడి నుంచి వచ్చిన వారే సినిమా రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేవారు. అల్లు రామలింగయ్య సైతం నాటకాల్లో వేషాలు వేయాలని ఆశపడ్డారు. ఎక్కడ నాటకం జరిగినా అక్కడికి వెళ్ళిపోయేవారు. ఓ రోజు నాటకం జరుగుతున్న స్థలానికి వెళ్ళిన అల్లు రామలింగయ్య అక్కడ కాంట్రాక్టర్తో ₹3 ఎదురు ఇచ్చి ఆ నాటకంలో వేషం సంపాదించుకున్నారు. ఎలాంటి నాటక అనుభవం లేకపోయినా ఆ బృహస్పతి వేషం వేసిన ఆయన చక్కగా నటించారు. ఆ తర్వాత ₹3 కోసం ఇంట్లో బియ్యం దొంగతనం చేసి అమ్మి మరీ ఆ అప్పు తీర్చారు. అలా ఎన్నో వేషాలు వేసిన అల్లు రామలింగయ్య చివరికి 1952లో పుట్టిల్లు అనే సినిమాతో హాస్య పాత్రలు వేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏకంగా 100 చిత్రాల్లో డిఫరెంట్ హాస్య పాత్రలు పోషించిన ఘనత ఆయనకు మాత్రమే దక్కింది. 1952లో మొదలైన ఆయన సినిమా ప్రయాణం 2002లో నవదీప్ హీరోగా వచ్చిన జై సినిమా వరకు సాగింది. ఇలా ఆయన చివరి శ్వాస వరకు నటించారు. ఎన్టీఆర్, అక్కినేని వంటి హీరోలతో మొదలైన అల్లు రామలింగయ్య ప్రస్థానం ఈ తరం కుర్ర హీరోల వరకు కొనసాగడం విశేషం. అల్లు రామలింగయ్య చిత్ర పరిశ్రమ కోసం చేసిన కృషి కారణంగా 1990లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి ఘనంగా సత్కరించింది. 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతో ఘనంగా సన్మానించడం విశేషం. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013వ సంవత్సరంలో సినిమా పరిశ్రమ విడుదల చేసిన 50 తపాలా బిళ్లలలో అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం ఒక బిళ్లను విడుదల చేసింది.